తమ్నైల్లో పెట్టిన కదా, అతని పేరు లలిత కృష్ణ శాస్త్రి. శృంగేరి ఆస్థాన విద్వాన్ వేద బ్రహ్మ అని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో పెట్టుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు మార్చేశాడు. అయితే ఇతను ఎట్లా అంటాడు అని అంటే ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇతను రిప్రజెంట్ చేసేది శంకర పరంపరని, కానీ వేరే సంప్రదాయాలంటే ఇతనికి పడదన్నట్టు. అయితే సాయిబాబా పక్కన గోదాదేవి ఫోటో ఏఈలో క్రియేట్ చేసి May 15th రోజు దాన్ని అదే రోజు ప్రమోట్ చేశాడు యూఎస్లో చాలా ఫేస్బుక్ అకౌంట్స్లో, గ్రూప్స్లో కూడా. అయితే ఇతను పనిచేసేది యూఎస్లో సాయిబాబా మందిరంలో. శృంగేరి వాళ్ళు సాయిబాబాకి ఎగెయిన్స్ట్ కదా, మరి శృంగేరి ఆస్థాన విద్వాన్ వేద బ్రహ్మ అని పెట్టుకొని శృంగేరికి సంబంధించిన షాలు ఒకటి వేసుకొని వీడియోలు చేస్తూ ఉంటాడు ఇతర సంప్రదాయాల మీద. అయితే రీసెంట్గా మధ్వ పరంపరకి ప్లస్ శృంగేరికి సంబంధించి చిన్న కాన్ఫ్లిక్ట్ ఒకటి నడిచింది. ఎందుకు అనేది అతని మాటల్లోనే వినండి. పాయింట్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇతను మాట్లాడేవి వాళ్ళ పీఠంకి సంబంధించిన దాంట్లోనే కాంట్రడిక్టరీగా ఉంటాయి అన్నట్టు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. పూర్వజన్మలో మణిమంత్ర అనేటువంటి రాక్షసుడు ఆదిశంకరాచార్య స్వామి వారిగా పుట్టారు అని మణిమంజరి అనేటువంటి ఒక గ్రంథంలో ఉన్నది కూడా హరికథ గానం చేశారు. ఎప్పుడైనా మనం ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు వివేకంతో మాట్లాడాలి, బుద్ధి ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. అది ఎవరు రాశారు ఏమిటి అనేటువంటి విషయం పక్కన పెట్టి ఒక సభలో మాట్లాడేటప్పుడు సభా మర్యాద అనేటువంటి ఉంటుంది. హరికథ గానం చేస్తూ వాళ్ళు చేసినటువంటి ఆ శంకర నిందని యావత్ ప్రపంచమంతా కూడా ముక్త కంఠంతో ఖండించింది. అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ఆ శంకర నిందని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, బహిరంగంగా కావచ్చు, కర్ణాటకలో అయితే కేసులు కూడా పెట్టారు. అలా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను ఖండించారు. చాలా సంతోషం. మన సమస్త భారత జాతికి, హైందవ జాతికి శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి, మెచ్చుకోవాలి కూడా. మరి ఇదే మాటలు పోయి శృంగేరి పీఠంలో లలితాదిత్య గన్నవరం ఇట్లాంటి వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఏదైనా మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అన్నాడు. సంప్రదాయం గురించి తెలుసుకోవాలి అంటుండు. మరి దత్త సంప్రదాయం గురించి, నాథ్ సంప్రదాయం గురించి తెలవకుండా లలితాదిత్య గన్నవరం జగద్గురు నాకు ఈ మాటలు చెప్పారు, నేను తనతో పాటు ఉన్నప్పుడు అని చెప్పి ఇద్దరు అడుక్కునే బిచ్చగాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయిబాబా గురించి. అతనికి సాయిబాబా గురించి తెలియంది ఏంది అని అంటే 1924లోనే నాథ్ సంప్రదాయంలో వచ్చిన మాధవనాథ్ మహారాజ్ నాసిక్ ఆయన చరిత్ర అయిన మాధవనాథ్ దీప్ ప్రకాష్లో సాయిబాబా నాథ పంచాయతనంలో ఒకళ్ళు అని చెప్పి రాశారు అన్నట్టు. ఇప్పుడు సాయిబాబాది నాథ్ సంప్రదాయం అని మీకు అర్థమైంది కదా. మరి పోయి తను ముందు వీళ్ళ పీఠం వాళ్ళకి చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే, ఇందాక చెప్పినా కదా, ఇతను యూఎస్లో క్యారోలినాలో సాయిబాబా మందిరంలో పనిచేస్తాడు, కానీ బయటికి దాన్ని ఎప్పుడు చూపెట్టుకోలేదన్నట్టు. ఇతని గురించి తెలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు కదా, ఇతను ఎట్లాంటోడో తెలిసినాక. సో ఎవరికి పంపించాలో వాళ్ళకి ఫోటోలు పంపించి వాళ్ళకి వెళ్ళి బయటికి వచ్చిన నేను కూడా డిస్ప్లే చేసిన నా పాత ఛానల్లో. అయితే నెక్స్ట్ వినండి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ పిల్లలు అపాలజిస్ట్ వీడియో చేశారు. వీడియో చేస్తూ మేము కావాలనేమి మాట్లాడలేదు, మాకు ఇచ్చినటువంటి గ్రంథంలో అలా రాసి ఉన్నది కాబట్టి మేము మాట్లాడాము అని అన్నారు. ఈ విషయం మనం అందరం గుర్తించాల్సి ఉంటుంది. ఏంటంటే ఆ మధ్వ సంప్రదాయంలో వాళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాలలోనే శంకరాచార్య స్వామి గారి మీద ఇలాంటి నిందలు వేయాలి అని ఎప్పటి నుంచో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రంథాలలోనే రాసుకున్నారు శంకరులు అనేటువంటి వాళ్ళు రాక్షసులే శంకర రూపంలో వచ్చారని చెప్పి ఇంత నిచాపించమైనటువంటి భాష మాట్లాడుతున్నారండి. వీళ్ళందరూ కూడా బయటికి ఏదో పెద్దవాళ్ళలాగా, సన్యాసుల రూపాలలాగా సమాజానికి చాలా గొప్ప పని చేస్తున్నట్టుగా కనపడుతున్నారు కదా. అష్టమఠాలలో పుత్తిగే అనేటువంటి మఠం ఉంది. ఆ మఠంలో ఉన్నటువంటి ఆచార్యులు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి అందరూ. ఫస్ట్ ఆచార్యుడు ఏం మాట్లాడారో తర్వాత మీకు వినిపిస్తా. ఇప్పుడు ఇతను మాట్లాడిన దానికి రిప్లై ఇస్తా. ఇప్పుడు ఓన్లీ మధ్వ పరంపర వాళ్ళే అలా అన్నారా ఆదిశంకరాచార్యని అని అంటే, మరి ఆదిశంకరాచార్య పోయిన జన్మలు ఎవరు రాక్షసుడు ఇప్పుడు ఆదిశంకరాచార్యలా వచ్చారని మణిమంజరిలో వాళ్ళ సంప్రదాయంలో రాసుకున్నారు మధ్వులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నాడు. మరి ఇస్కాన్ ఉంది, ఈ వీడియో మీరు చూడండి. Actually speaking, Prabhupada explains in one purport that Shankaracharya is a very great acharya, very respectable, because he is a plenary incarnation of Shiva himself. Very respectable, great personality. But he came and on purpose he gave a bogus philosophy filled with word jugglery. Why he did that is another story and another discussion. In the Padma Puran there is a discussion between Vishnu and Vishnu and Shiva.
where Lord Vishnu tells Shiva that you have to come down as a Brahmin boy by the name Shankara, and you have to give a bogus philosophy on purpose to keep the demoniac people away from the mainstream scriptures. Those who want to become God will be allured by your philosophy, and that's like a filtering process from the mainstream scripture. ఆదిశంకరాచార్య వచ్చింది బోగస్ ఫిలాసఫీని స్ప్రెడ్ చేయడానికి అని పద్మపురాణంలో లేని శ్లోకాన్ని ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు అన్నట్టు. మరి ఇక్కడ ఎట్లయితే మధ్వ పరంపర వాళ్ళ మీద కేసులు వేశారో శృంగేరి వాళ్ళు, నేను ఇప్పుడు ప్రూఫ్ పెట్టా కదా, ఇస్కాన్ వాళ్ళ మీద కూడా కేసులు వేయమని చెప్పండి. మరి ఇస్కాన్ మీద ఎందుకు కేసులు అయ్యారు? పెద్ద సంస్థనా, ఇంటర్నేషనల్ వైడ్గా ఆ సంస్థ ఉంది అనా? మరి మాట్లాడొచ్చు కదా. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ స్వామివారు మధ్వ పరంపరకి సంబంధించిన ఆయన కన్నడలో మాట్లాడారు. అది మీకు అర్థం కాదు కాబట్టి ఎట్లాగో మనకు అర్థం చేయించడానికి ఒక ట్రాన్స్లేటర్ అయిన లలిత కృష్ణ శాస్త్రి ఉన్నాడు కాబట్టి అతనిదే ప్లే చేస్తా, అతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత నేను అతను పట్టుకున్న పాయింట్స్లో నుంచే శృంగేరిలో ఎన్నిసార్లు అల్లానామం చెప్పారు, ముస్లిమ్స్కి ఫేవర్గా ఎన్నిసార్లు మాట్లాడారు, ప్రతిదీ చెప్తా చూడండి. ఒక్కసారి మళ్ళీ రీప్లే చేస్తాను, అందరూ వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ನಾವು ಕುರಾನ್ ಕನ್ನಡ ಅನುವಾದವನ್ನು ಓದಿದ್ದೇವೆ. ಕುರಾನಿನ ಕನ್ನಡ ಅನುವಾದ ಮಧ್ವಾಚಾರ್ಯರ ದ್ವೈತ ಸಿದ್ಧಾಂತದ ತತ್ವಗಳು. విన్నారు కదా, నేను ఖురాన్ ఓదిದ್ದೇನೆ అంటే ఖురాన్ చదివాను. ఒక ఆచార్యుడట ఖురాన్ చదివాడట. ఎక్కడికి పోతున్నానండి, మన సమాజం ఇంత దిగజారిపోతుందో మీరే చూడండి. చదివి ఆయన ఏం ప్రతిపాదన చేస్తున్నాడు అని అంటే, ఖురాన్ లో ఉన్నటువంటి ఆ విషయం అంతా కూడా కృష్ణ పరమాత్మ ద్వైత సంప్రదాయంలో చెప్పినట్టుగానే ఉన్నది ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో ఇక్కడ కాస్త ఇంకో చాలా ఉంటుంది ఈయనది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక ఆచార్యుడంట ఖురాన్ చదివాడంట, ఎక్కడికి పోతుందండి సమాజం అన్నాడు. మరి చతురామ్నాయ పీఠాలు ఏది ప్రమాణంగా చెప్తే అదే ప్రమాణం అయినప్పుడు అదే చతురామ్నాయ పీఠాల్లో భారతీ తీర్థ స్వామి ఉన్నారు కదా, మా సన్నిధానం వారు, ఆయనకి గురువు అభినవ విద్యాతీర్థ స్వామి వారు. ఆయన చరిత్ర అయిన ద మల్టీఫెసెటెడ్ జీవన ముక్తాలో క్లియర్గా ముస్లిం అన్న పదం మీరు కొడితే 18 times వస్తుంది. మరి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ముస్లిమ్స్కి శృంగేరి పరంపరతో, చాలా గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మరి అంటే నేను ఇక సెటైరికల్గా చెప్పాలంటే నిజంగా చాలా గొప్ప రిలేషన్ ఉండే అప్పటి పీఠాధిపతులతో ముస్లిమ్స్కి. అందులో ఒకటి సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇద్దరు ముస్లిమ్స్ శృంగేరి జగద్గురువు దగ్గరికి వస్తారు, 35th జగద్గురువు దగ్గరికి. పాదపూజ చేస్తాము మీకు అని అంటే, మీరు ఇస్లాంని ఫాలో అవుతున్నారు కాబట్టి మీ సంప్రదాయానికి విరుద్ధంగా మీరేమీ పాదపూజ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎదురుగా కూర్చోమని చెప్తారు అన్నట్టు వాళ్ళని. అయితే వాళ్ళు వచ్చిన పని ఏంటో చెప్తారు. అప్పుడు జగద్గురు బిస్మిల్లాహిర్ రెహమానిర్ రహీం అని చెప్పి ఖురాన్లో వర్సెస్ చదువుతారు అన్నట్టు. బిస్మిల్లాహిర్ రెహమానిర్ రహీం అని అంటే అత్యంత దయగల అత్యంత కరుణామయుడైన అల్లా అని చెప్పి దాని అర్థం అన్నట్టు. మరి ఖురాన్లో ఉన్న వర్సెస్ శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి వారు చదవకుండానే వర్సెస్ చెప్పారా, బిస్మిల్లాహిర్ రెహమానిర్ రహీం అని చెప్పి ఇద్దరు ముస్లిమ్స్కి. దాని తర్వాత ఆ ఇద్దరు ముస్లిమ్స్ ఎవరైతే వచ్చారో అందులో ఒక ఆయన కొడుక్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటుంది, కడుపు నొప్పి ఉండడం వల్ల అతను పీఠంలోకి రాడు, కారులోనే వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని ఉంటాడు అన్నట్టు. అయితే ఆ పిల్లోని తీసుకురమ్మని చెప్తే వాళ్ళు వెళ్ళి పిల్లోని తీసుకొని వస్తారు. అప్పుడు శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి ఖురాన్లో సూరా 94 చదివి, అందులో 8 పాయింట్స్ ఉంటే 8 పాయింట్స్ చదివి కడుపు మీద ఇలా నిమురుతూ ఖురాన్ ప్రకారం సూరా 94లో చెప్పిన దాని ప్రకారం ఎలా అయితే చికిత్స చేయాలో, అంటే లైక్ ఎలా అయితే నయం చేయాలో అతనికి వచ్చిన వ్యాధిని అలానే ఆయన నయం చేస్తారు. సో శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి ఖురాన్ చదవకుండానే సూరా 94లో 8 వర్సెస్ చదివి ఎట్లా నయం చేసిర్రు. దీని గురించి నేను వీడియో చేస్తే ఈ శృంగేరికి సంబంధించిన ఒక పిల్లబచ్చ నాయల ఆపత్కాల ధర్మంలో అలా చేశారు అని అంటున్నాడు అన్నట్టు. ఆ పిల్లోడు ఏమైనా చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు ఆపత్కాల ధర్మంలో ఖురాన్ చెప్పడానికి? ఇంకొకటి, ఆపత్కాల ధర్మము అంటే ఏంటిది? ఇంకా ఇప్పుడు ఇది తప్ప మనకి ఇంకొక ఆప్షనే లేదు అన్నప్పుడు పాటించేది ఆపత్కాల ధర్మం. మరి శృంగేరి జగద్గురువుకి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఆ పిల్లోడు ఏమన్నా చావు బ్రతుకుల్లో కొట్టుమిట్ట ఆడుతున్నాడు? ఆపత్కాలంలో ఖురాన్ వర్సెస్ చదివి ఆ పిల్లోడికి నయం చేయడానికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండదు. జగద్గురు స్థితి ఏంటో అర్థం చేసుకోకుండా, జీవన్ముక్త స్థితి ఏంటో అర్థం చేసుకోకుండా, బ్రహ్మజ్ఞాని స్థితి ఏంటో అర్థం చేసుకోకుండా శృంగేరి జగద్గురు అంట ఆపత్కాలంలో ఖురాన్ వర్సెస్ చదివారంట.
నిత్యం వేదం అనుష్ఠానంలో పెట్టుకున్న జీవన్ముక్తుడు ఆయన. అలాంటిది ఆపత్కాలంలో ఖురాన్ గుర్తొచ్చింది వేదం కాకుండా అని అంటే, బీజాక్షర మంత్రాలతో ఉన్న వేద మంత్రాలు గుర్తు రాకుండా అని అంటే, ఆపత్కాలంలో నిన్ను కాపాడేది ఖురానే అని చెప్పి శృంగేరి వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. మరి ఇప్పుడు దానికి ఏమంటాడు ఈ లలిత కృష్ణ శాస్త్రి? ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే, ఇదే ద మల్టీఫెసెటెడ్ జీవన్ ముక్త అనే బుక్లో, ఇది శృంగేరి అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బుక్, భారతీ తీర్థ స్వామి వారు దగ్గరుండి మరి రాయించిన బుక్ అది. అందులో శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి వారు ఒక ముస్లిం ఇంటికి పోతారు. అందరి డివోటీస్ ఎట్లయితే శృంగేరితో కనెక్టెడ్ ఉంటారో అట్లనే అందరి ఇంటికి పోతుంటారు అన్నట్టు. వెళ్ళినప్పుడు ఒకసారి ఒక ముస్లిం ఇంటికి కూడా వెళ్తారు. ఆయనతో పాటు ఎవరైతే అనుసరిస్తూ వచ్చారో వాళ్ళు సడన్గా చూసి గుర్తుపట్టి ఇది ముస్లిం ఇల్లు కదా అని అనుకుంటారు. కానీ జగద్గురు అలానే లోపలికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, జస్ట్ 2-3 days బ్యాకే అందులో ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయారు అన్నట్టు. అయితే ఇంట్లో చనిపోయారు అని అంటే, ఇప్పుడు మనకి మైల అనేది ఉంటుంది కదా పెద్ద కర్మ పెట్టేవారికి, అట్లనే ముస్లిమ్స్ కూడా ఏదో ఒక పద్ధతి ఉంటుంది కదా. మరి సత్యదండం పట్టుకొని శృంగేరికి జగద్గురు అయ్యి అలా మైల ఉన్న ఇంటికి జగద్గురువులు వెళ్ళారు అని అంటే, ఆయనకి ధర్మం తెలియదని ఇతను చెప్తాడా? అక్కడికి వెళ్ళినాక ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఇంట్లో వాళ్ళు, జగద్గురు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేశాక వాళ్ళలో ఉన్న బాధ మొత్తం పోతుంది అన్నట్టు. అది జీవన్ముక్త స్థితి, అది బ్రహ్మజ్ఞాని స్థితి. ఆ స్థితి వీళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు శాస్త్రం శాస్త్రం శాస్త్రం, వేదం 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 అంటారు. సంప్రదాయాన్ని దాటిపోయిన స్థితిలో, ఆ జీవన్ముక్త స్థితిలో జగద్గురు 35వ పీఠాధిపతి వారు ఉన్నారు కాబట్టి ఆ ముస్లిం ఆయన ఇంటికి కూడా వెళ్ళిర్రు. వాళ్ళకి మైల ఉన్నా సరే. మరి మైల ఉన్నప్పుడు ఎన్ని నియమనిష్టలు ఉంటాయి, తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన అనుష్ఠానం ఎంత ఉంటుంది, అవన్నీ జగద్గురుకి తెలియకుండానే వెళ్ళిపోయారని చెప్తారా వీళ్ళు? ఇట్లా తీసుకుంటే మీకు ఆ మల్టీఫెసెటెడ్ జీవన్ముక్త అనే బుక్లో ముస్లిమ్స్తో ఎంత మంచి రిలేషన్ ఉందో శృంగేరి పీఠంతో మీరు చూడొచ్చు. వీళ్ళకేం తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడో వినండి. ఇప్పుడు ఇంకొక జగద్గురువు గురించి, ఇదే చతురామ్నాయ పీఠాలకి సంబంధించిన గొప్ప జగద్గురువు గురించి నేను చెప్తా. ఆయన ముస్లిమ్స్తో తనకున్న రిలేషన్ గురించి ఎట్లా మాట్లాడిరో. సన్యాసి, మఠాధిపతి, అలా సభలో ఖురాన్ గురించి ఏం మాట్లాడుతున్నారు అందరూ విన్నారు కదా. పుట్టిగే మఠంలో ఉన్నటువంటి ఆచార్యుడు ఈయన ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని కన్నడ అనువాదాన్ని చదివాను. చదివిన తర్వాత నేనేం తెలుసుకున్నానంటే, కృష్ణ పరమాత్మ ద్వైత సంప్రదాయంలో మాకు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా ఖురాన్లోనూ ఉన్నది. ఖురాను ద్వైతము రెండు ఒకటే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంతకంటే దిగజారుతనం ఏముంటుందండి ప్రపంచంలో? ఎక్కడికి పోతున్నామండి? మన సమాజం ఎక్కడికి పోతున్నదండి? ఖురాను, కృష్ణ పరమాత్మ అసలు వినటానికే చాలా కఠినంగా ఉన్నాయి ఆ పదాలు. అలాంటిది ఒక ఆచార్య స్థానంలో ఉండి వాళ్ళ శిష్యుడికి ఏం బోధిస్తున్నారండి? నేను ఈ మధ్య కేరళ సో ఇప్పుడు మీకు ఇతని మెంటాలిటీ అర్థమైంది కదా. శృంగేరి ఆస్థాన పండితుడు అని చెప్పుకుంటాడు. అయితే మరి శృంగేరి ఆస్థాన పండితుడైన ఇతనికి అతని పూర్వ ఆచార్యుల చరిత్రనే తెలియదు అని అంటే, అతనికి ఏమాత్రమైన అర్హత ఉందా శృంగేరి ఆస్థాన పండితుడు అవ్వడానికి? ఒక్క అర్హత కూడా లేదు, ఒక్కటి కూడా. ఇప్పుడు మధ్వ పరంపర గురించి పడిదొస్తున్నాడు కదా. మరి ఇస్కాన్ ఈ వీడియో చూడండి. रीड बाइबल तो मैंने उससे कहा कि देखो भगवद गीता और बाइबल के संदेश में वैसे कोई अंतर नहीं है. जहां बाइबल चलती है उसी रास्ते पे गीता भी चलती है. जहां बाइबल खत्म होती है ना, वहां से भगवद गीता शुरू होती है. सो इट्स अ सीक्वल ऑफ द बाइबल. వేర్ బైబిల్ ఇన్స్ భగవద్గీత స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అన్నాడు. భగవద్గీత ఇస్ ద సీక్వెల్ ఆఫ్ బైబిల్ అని అన్నాడు. మరి ఎందుకు ఒక క్వశ్చన్ చేయరు? పెద్ద సంస్థానా, ఇంటర్నేషనల్ సంస్థానా? మరి మాట్లాడొచ్చు కదా. ఎక్కడికి పోతుందండి ఈ సమాజము? అడగమని చెప్పండి. మరి ఇది చూడండి, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలకి శాంటాక్లాస్ బట్టలు వేసిరు అన్నట్టు క్రిస్మస్ టైంలో. మరి దీని గురించి ఎందుకో మాట్లాడాడు? పెద్ద సంస్థనా? ఎవడైతే సీరియస్గా యాక్షన్ తీసుకోరు అని అంటారో అట్లాంటి వాళ్ళ మీదనే ఫైట్ చేస్తారు అన్నట్టు. మరి ఆదిశంకరాచార్య అవైదికాలని ఖండించడానికే వచ్చినప్పుడు ద్విసప్తతి మతోచ్చేత్రే నమః అని 72 అవైదిక మతాలని ఆదిశంకరాచార్య అంతం చేసిరని చెప్పినప్పుడు, అదే ఆదిశంకరాచార్య పరంపరలో వచ్చి మళ్ళీ అవైదికాన్ని ఖండించడానికి వీళ్ళు భయపడుతున్నారు అని అంటే, ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేసినట్టు సమాజానికి? వీళ్ళ పీఠ పరంపరకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్, చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పేది ఉంది. వాళ్ళ జగద్గురువులు చెప్పిన విషయమే.
దాని గురించి చెప్తే ఫస్ట్ ఇది చూడండి, ఇంకా మస్తు మజా వస్తుంది. ఆచార్య స్థానంలో ఉండి వాళ్ళ శిష్యులకు ఏం బోధిస్తున్నారండి? నేను ఈ మధ్య కేరళ ఫైల్స్ అనేటువంటి సినిమా చూశాను. ఏ విధంగా అయితే వాళ్ళు లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో మన సంప్రదాయంలో ఉన్నటువంటి హిందూ పిల్లల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని వేరే దేశాలకు తీసుకుని వెళ్ళి కలుపు చేసి ఎలా వదిలేస్తున్నారో ఎగ్జాక్ట్ గా ఈయన చెప్పిన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈయన ఖురాన్ చదివాడు, ఖురాన్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. ఖురాన్లో ఉన్నటువంటి విషయము కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం రెండు ఒక్కటే అని చెప్పి నిర్ధారణ చేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, మీరు అర్థం చేసుకోండి ఈ ప్యాటర్న్ వాళ్ళ పాఠశాలలో శిష్యులకు బోధిస్తూ అక్కడికి వచ్చినటువంటి డివోటీస్ అందరికీ కూడా ఖురాను మన మతము, ఖురాను హిందూ సంప్రదాయము, ఖురాను భగవద్గీత, ఖురాను వేదాలు, ఖురాను ఇది అని చెప్పి ఖురానే పరమ ప్రమాణము అని చెప్పి అందరినీ కూడా హిందువులందరినీ కూడా కన్వర్ట్ చేస్తూ ఆ ముస్లిం మతం వైపుకి ఆకర్షితులయ్యేటట్టుగా చేస్తూ మన సనాతన వైదిక ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ ఆడి బోందా దేంటెన్నో లింక్ చేస్తాడన్నట్టు. చిన్నజీర స్వామి ఫ్లైట్ ఎక్కితే త్రిదండం తీసుకొని ఒక ఎయిర్ హోస్టెస్కి ఇచ్చడానికి పీరియడ్స్ ఉన్నాయని వీడియోతో అక్కడికి పోయి స్టే ఫ్రీ అమ్మినలాగా చెప్పిండు అన్నట్టు. ఇడంతే ఇంత చిన్న విషయాన్ని దేనికో లింక్ చేస్తాడు అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళు శృంగేరి ఆస్థాన పండితులు అయితే మరి శృంగేరికి అవమానమే కదా. అట్లీస్ట్ ఇతని వీడియోలైనా చూసి శృంగేరి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. శృంగేరి వాళ్ళేమో సాయిబాబాకి అగేన్స్ట్, ఇతనేమో ఎవ్వరికి తెలియకుండా నార్త్ క్యారోలినాలో సాయిబాబా మందిరంలో పనిచేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఎలగొట్టిర్లేండి అక్కడి నుంచి కూడా ఇతను చేసే కథలు. నీకు ఇట్లాంటి వీడియోలన్నీ వేసి ఎలగొట్టకుండా ఏం చేస్తారు? అక్కడ ఏం చెప్పిండు, ఇతను కేరళ ఫైల్స్కి లింక్ చేసిండు అన్నట్టు. ఏమైనా సంబంధం ఉందా? సరే, ఇప్పుడు మధ్వ పరంపరలో వాళ్ళు ఖురాన్ చదివిన అది ఇదని చెప్తే ఇతనికి తప్పయింది. మరి వీళ్ళ జగద్గురువే ఖురాన్లో వర్సెస్ చదివి సూరా 94 చదివి పిల్లోడికి నయం చేసిర్రు అంటే ఇప్పుడు మరి దాన్ని శృంగేరికి కూడా అనుసంధానం చేసి చెప్పేస్తాడంత నీచంగా ధైర్యం ఉందా అతనికి? లేదు. శృంగేరి 33వ జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు, ఆయన శిష్యుడు భారతీ కృష్ణ తీర్థస్వామి వారు, ఆయన పూరి శంకరాచార్య 143rd పీఠాధిపతి. మరి ఆ 143rd పీఠాధిపతిని ఖిలాఫత్ మూమెంట్లో అరెస్ట్ చేస్తారన్నట్టు 1920 ఆ టైంలో. అరెస్ట్ చేసినప్పుడు ఆయన కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమనుంది తెలుసా? ఆదిశంకరాచార్య తనకున్న యోగిక్ పవర్స్తో చిలకలాగా మారి మెక్కాకి పోయి కాశీ నుంచి గంగ నీళ్లు తీసుకొని వెళ్ళి అక్కడ మెక్కాలో తులసి కోట పెట్టి పూజ చేసుకున్నారు. ఇది ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టక ముందు జరిగింది అని చెప్పుకున్నాడు ఆయన. దానికన్నా ముందు ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిరో తెలుసా? పరమశివుడు భూమికి మహాప్రళయం వచ్చినప్పుడు 2 ప్రదేశాలని మాత్రమే కాపాడతాడు తన 2 పాదాలని పెట్టి అని. ఒక పాదం కాశీలో పెట్టి కాశీని కాపాడతారంట, రెండో పాదం మక్కాలో పెట్టి మెక్కాని కాపాడతారంట. మరి దాని గురించి ఏమంటాడు? ఇక్కడ ఈ విషయం చెప్పక ముందు ఇంకా ఏం చెప్పారో తెలుసా? సనాతన ధర్మంలో ఒక పద్ధతి ఉంది. 2 అన్నదమ్ములు కూర్చున్నా లేకపోతే ఒక దగ్గర కూర్చొని తింటున్నా సరే వాళ్ళ మధ్యలోకి పోయి ఎవరైతే కూర్చుంటారో ఇంకా వాళ్ళు రక్త సంబంధితులతో సమానము అని చెప్తారన్నట్టు. ఇది ఏ సందర్భంలో చెప్పారు అని అంటే అలీ బ్రదర్స్ అని ఇద్దరు ఒక ఫోటో దిగడానికి అని కూర్చున్నప్పుడు భారతీకృష్ణ తీర్థస్వామి వారు 143rd పీఠాధిపతి చేతిలో సత్యదండం పట్టుకొని నేను కావాలనే వాళ్ళిద్దరి మధ్య వెళ్ళి కూర్చున్నా, ఇది బ్లడ్ రిలేషన్ అని చెప్తారు. హిందూ ముస్లిమ్స్కున్న బ్లడ్ రిలేషన్ అన్నట్టు. మరి ఇది కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఖిలాఫత్ మూమెంట్ టైంలో. మరి ఇప్పుడు ఏమంటాడు అంటే ఇప్పుడు భారతీకృష్ణ తీర్థస్వామి కూడా ఇట్లాంటివన్నీ చేశారు కాబట్టి వీళ్ళ పూర్వ ఆచార్యులు 35th జగద్గురు చరిత్రలో కూడా 18 times ముస్లిం గురించి ఉంది కాబట్టి ఇప్పుడు శృంగేరి కూడా ఈ లవ్ జిహాద్ని ఎంకరేజ్ చేస్తుందని ఒక చరిత్ర రాస్తాడా, చెప్తాడా వీడియో చేసి? మరి అట్లా చూసుకుంటే టిప్పు సుల్తాన్ గురించి ఎవ్వరికి ఒక మంచి ఒపీనియనే లేదు. గుడిలు గులగొట్టిండని కొందరు చెప్తారు, అట్లా వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని చాలామంది చెప్తారు. మరి పేష్వాలు శృంగేరిని కొంచెం ఎగెన్స్ట్గా మాట్లాడినప్పుడు టిప్పు సుల్తాన్ సపోర్టివ్గా మాట్లాడినందుకు ఆ టిప్పు సుల్తాన్ని తీసుకొని పోయి శృంగేరి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకున్నారు అన్నట్టు. మరి దీన్ని లింక్ చేసి గుడిలు కూలగొట్టినోడు ఏదో ఫేవర్గా మాట్లాడినందుకు అంత గొప్పగా రాసుకున్నారని చెప్పి ఇక్కడ లవ్ జిహాద్ని ఎందుకో ఎంకరేజ్ చేయడు? మాట్లాడమని చెప్పండి. శృంగేరి ఆస్థాన విద్వాన్ వేద బ్రహ్మ అని చెప్పి శృంగేరికి సంబంధించిన షాలు వేసుకున్నాడు కదా. ఆడి మొహం 17 నిమిషాల వీడియో అంత సొల్లు ఉంటుంది, సొల్లు. పూర్వ ఆచార్యుల చరిత్ర తీసుకుంటే మనము పక్కనోని గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదు, అసలు అర్హతనే ఉండదు. ఎందుకంటే మన చరిత్రలో అట్లాంటి బొచ్చడున్నాయి కాబట్టి.
అవి చూసుకోరన్నట్టు. అందుకే అనేది పక్కన ఉంది గడుగుదామని చూసినప్పుడు మనది మనం గడుక్కోవాలని చెప్పి ఇట్లా తీస్తే ఇట్లాంటి వీళ్ళ చరిత్రలో బొచ్చెడు ఉన్నాయి. ఇలా పూర్వ ఆచార్యుల చరిత్ర తెలియదు. ప్రతి దాన్ని భౌతికంగానే చూస్తారు. మళ్ళీ రిప్రజెంట్ చేసేది అద్వైతాన్ని. అహం బ్రహ్మాస్మికి మీనింగ్ తెలియదు. అహం బ్రహ్మాస్మి అంటారు. అహం బ్రహ్మాస్కి మొత్తం కాంట్రడిక్ట్గానే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ పూర్వ ఆచార్యులు ఆది శంకరాచార్య ఏదైతే అద్వైతాన్ని బోధించిరో దాన్ని అతిక్రమించి వాళ్ళు బిహేవ్ చేయలేదు. అక్కడి వరకు కరెక్ట్గానే ఉండే. ఇట్లాంటి శిష్యులందరూ శృంగేరిలో ఇప్పుడు తయారవ్వడం వల్ల శృంగేరికి కూడా అవమానమే. సో ఇట్లాంటి వాళ్ళని ఏరిపారేయండి. ఫస్ట్ వీడియోలు చూస్తే చాలు చెప్పేయచ్చు అతని జ్ఞానం ఏంది, అతని మాట తీరేంది, అతని వ్యవహారం ఏందని చెప్పి. ఒక లెటర్ హెడ్ మీద ఈడికి శృంగేరికి సంబంధం లేదని చెప్పేయండి, సరిపోతుంది. హర హర మహాదేవ.